ఎయిత్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అటు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు చాలా పెద్ద ఎత్తున నిరీక్షిస్తున్నారు. ఎయిత్ పే కమిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అని. ముఖ్యంగా 69 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎయిత్ పే కమిషన్ ఇంప్లిమెంటేషన్ డేట్ పై ఒక నిరీక్షణ నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు 7 పే కమిషన్లు ఉన్నాయి. 7వ పే కమిషన్ అనేది డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఎయిత్ పే కమిషన్ అనేది త్వరలో అమలు కావాల్సింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటైంది. తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఆమోదంలోకి వచ్చేసాయి. కమిషన్ చైర్మన్ గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తుంటే, ఇక పార్ట్ టైం మెంబర్ గా బెంగళూరు ఐఐఎం నుంచి ప్రొఫెసర్ పులక్ ఘోష్ ఉన్నారు. ఆ తర్వాత పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ సంబంధించినటువంటి సెక్రటరీ పంకజ్ జైన్ అయితే దీనికి మెంబర్ సెక్రటరీగా ఉండనున్నారు. మొత్తం త్రిసభ్య కమిటీ ఏర్పడింది. అయితే ఈ కమిటీ 18 నెలల్లో తన నివేదిక సమర్పిస్తుందని చెప్పి టీఓఆర్ లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో స్పష్టంగా ఉంది. అయితే అప్పటి వరకు పరిస్థితి అయితే ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి వస్తుంది? 2026 జనవరి నుంచి ఇంప్లిమెంటేషన్ పరిగణలో తీసుకుంటారా? ఒకవేళ పరిగణలో తీసుకుంటే ఎరియర్ లో అప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలానికి చెల్లిస్తారా? ఎందుకంటే ఎయిత్ పే కమిషన్ నివేదిక పూర్తయి కేంద్ర కేబినెట్ ఆమోదించి అమల్లోకి వచ్చే వరకు 2028 జనవరి కావచ్చు అనేది ప్రాథమికంగా అందుతున్నటువంటి అంచనా. ఈ క్రమంలో ఎయిత్ పే కమిషన్ అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పే కమిషన్లలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ పే కమిషన్ కానుందనేది ప్రధానంగా వినిపిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని దృష్టిలో ఉంచుకొని దీనిపై క్లియర్ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఎప్పటి నుంచి చెల్లిస్తారనేది, ఎరియర్లు కూడా చెల్లిస్తారనే విషయంపై మొన్నటి వరకు సందేహం ఉండేది. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ఒక సందిగ్ధత అయితే నెలకొంది ఇంప్లిమెంటేషన్ డేట్ విషయంలో. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పే కమిషన్ల అన్నిటిలో 8వ పే కమిషనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కానుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి బేసిక్ శాలరీస్ ప్రకారం ఇది దాదాపు ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇటు పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి రివైజ్డ్ శాలరీ లేదా రివైజ్డ్ పెన్షన్ రూపంలో 4 లక్షల కోట్ల మేర కేంద్ర బడ్జెట్ పై భారం పడనుంది. అయితే అదే సమయంలో ఎరియర్లు కూడా చెల్లించాల్సి వస్తే దాదాపు 4 నుంచి 5 కోట్ల ఎరియర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా పరిగణలో తీసుకుంటే 9 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. అంటే ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ఎలకేట్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నగా మారింది. అందుకే ఇప్పటి వరకు అమల్లోకి వచ్చినటువంటి అన్ని వేతన సంఘాల్లోకెల్లా ఇదే ఎయిత్ పే కమిషన్ ఏదైతే త్వరలో అమల్లోకి రానుందో ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ వేతన సంఘంగా పరిగణిస్తున్న పరిస్థితి. అందుకే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఇంకా క్లియర్ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఇంకా క్లియర్ డేట్ చెప్పలేదు. అందుకే అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. అయితే ఈ క్రమంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందని ఇప్పటికే చాలా మంది ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎయిత్ పే కమిషన్ అధ్యయనంలోనే ఇది తేలనుంది. ముఖ్యంగా దీనిపై 6 రకాల ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు వినిపిస్తున్నాయి. ఇందులో 1.8, రెండవది 1.92, మూడవది 2, నాలుగవది 2.08, ఐదవది 2.57, ఆరవది 2.86. అంటే ఈ 6 రకాల ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో ఏదో ఒక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కు ఎయిత్ పే కమిషన్ సూచించవచ్చు అనేది ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. సో ఇక్కడ రివైజ్డ్ శాలరీ ఎలా ఉంటుందంటే రివైజ్డ్ శాలరీ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఇంటూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ 6 రకాల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లో ఏది నిర్ణయిస్తారో దాన్ని అప్పటి వరకు ఉన్నటువంటి బేసిక్ శాలరీతో గుణిస్తే అది కొత్తగా వచ్చినటువంటి రివైజ్డ్ శాలరీ అవుతుంది. దీని ప్రకారం కనుక మనం ఒకసారి లెక్కేసుకుంటే ప్రస్తుతం బేసిక్ శాలరీ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18,000 వస్తుంది. ఒకవేళ ఎయిత్ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను 1.8గా నిర్ణయిస్తే కొత్త బేసిక్ శాలరీ అనేది 32,400 రూపాయలు కానుంది. అదే సమయంలో కనీస పెన్షన్ ఇప్పుడు 9,000 వస్తుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.8గా నిర్ణయిస్తే కనీస పెన్షన్ అనేది 16,200కు పెరగనుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92గా ఎయిత్ పే కమిషన్ సిఫార్సు చేస్తే బేసిక్ శాలరీ అనేది 34,560 రూపాయలు కానుంది. అదే సమయంలో బేసిక్ పెన్షన్ అనేది 17,280 రూపాయలు అవుతుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2గా నిర్ణయిస్తే బేసిక్ శాలరీ 18,000 నుంచి 36,000 అవుతుంది. ఇక పెన్షన్ అనేది 9,000 నుంచి 18,000 అవుతుంది. అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకవేళ 2.08గా ఎయిత్ పే కమిషన్ నిర్ణయిస్తే బేసిక్ శాలరీ 37,440 రూపాయలు అవుతుంది.
బేసిక్ పెన్షన్ అనేది 18,720 రూపాయలకు పెరుగుతుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయిస్తే మాత్రం కనీస వేతనం అనేది 46,260 రూపాయలకు పెరుగుతుంది. కనీస పెన్షన్ అనేది 23,130 రూపాయలు అవుతుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఇది కాస్త అతిశయోక్తి అని చెప్పాలి. కానీ చాలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు మాత్రం 2.86 ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి, విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎందుకంటే 7వ వేతన సంఘం సమయంలో 2.57గా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఈసారి ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసర వస్తు ధరలు అప్పటితో పోలిస్తే 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మరింత పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా 2.86 ఉండాలనేది ఒక వాదనగా ఉంది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై పెద్ద ఎత్తున భారంగా మారే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం దీనికి ఓకే చెబుతుందా లేదా అనేది ఒక సంశయం. అయితే 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటే మాత్రం బేసిక్ శాలరీ అనేది ఏకంగా 18,000 నుంచి 51,480 రూపాయలకు పెరుగుతుంది. అదే సమయంలో కనీస పెన్షన్ అనేది 9,000 నుంచి 25,740 రూపాయలకు పెరుగుతుంది. దీనికి అదనంగా డిఏ అనేది ఏదైతే 58% డిఏ ఉంటుందో ఇది మెర్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ అనేది గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలోనే ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తే 4 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంపై భారం పడనుంది. ఎరియర్ల రూపంలో 4-5 క్వార్టర్లు ఎరియర్లు కూడా చెల్లించాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా 9 లక్షల కోట్ల బడ్జెట్ ఎయిత్ పే కమిషన్ కోసం కేటాయించాల్సిన పరిస్థితి. అందుకే చెప్తున్నారు చాలా మంది విశ్లేషకులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన కూడా అదే ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని వేతన సంఘాల్లో ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తే మాత్రం ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎయిత్ పే కమిషన్ కానుంది. అయితే దానికి తగ్గట్టే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల సేవలు వాటిని పరిగణలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ ఎంత పెరిగినా సరే ఇది పెద్ద భారంగా పరిగణించకూడదు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వినిపిస్తున్నటువంటి మాట.